శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. జూలై 1వ తేదీ నుంచి నవంబర్ 7వ తేదీ వరకు గల 130 రోజుల కాలానికి శనిగారి యొక్క స్థితి కుంభరాశిలో వక్రగమనంలోకి వచ్చింది. అయితే అసలు వక్రించడం అంటే ఏమిటి? అంటే రాహుకేతు గమనాలు ఎప్పుడు వక్రంలోనే ఉంటాయి. అన్ని గ్రహాలు ఇలాగా క్లాక్ వైజ్గా తిరుగుతూ ఉంటే రాహుకేతువులు యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతూ ఉంటారు. అంటే వారి యొక్క చలనమే వెనక్కి ఉంటుందన్నమాట. మీనరాశిలో ఉన్నారనుకోండి రాహువు, మళ్ళీ ఈ 30 డిగ్రీల కాలము 1.5 సంవత్సరం అయిపోగానే వారు వెనక్కొస్తారు. ముందరికి వెళ్ళాల్సింది మేషరాశిలోకి వెళ్ళాల్సింది పోయి వెనక కుంభరాశిలోకి వస్తారు. అలాగే కేతువు కూడా అంతే. కేతువు యొక్క స్థితి కన్యరాశిలో ఉందనుకుందాం. అయితే ఈ 30 డిగ్రీల కాలము 1.5 సంవత్సరాల కాలము ఈ నిడివి అయిపోతూనే వారు ఇట్లా ముందరికి వెళ్లకుండా తులారాశిలోకి వెనక్కి సింహరాశిలోకి వెళ్తారు. ఇక సూర్య చంద్రుల గమనానికి వక్రత ఉండదు. వారిద్దరూ ఈ కాలాన్ని నిర్దేశించేటటువంటి పగలు రాత్రిగా మనకి ఆ వెలుగుని ఇస్తూ ఉంటారు. వారు వక్రించినట్టయితే ఇక ఈ సృష్టి అంతా అల్లకల్లోలం అయిపోతుంది. కాబట్టి వారికి వక్రగమనం అనేదే లేదసలు. ఉదయించాలి, అస్తమించాలి, తిరిగి ఉదయించాలి, అస్తమించాలి. నవగ్రహాలలో 4 గ్రహాల పరిస్థితి ఇలా ఉండగా మిగతా 5 గ్రహాలకి వక్రత ఉంది. వక్రత అంటే తనున్న స్థితి నుంచి ముందరికి వెళ్లకుండా వెనక్కి వెళ్ళడం. అది ఏమిటి? ఏ ఏ గ్రహాలు అంటే కుజుడు, బుధుడు, గురువుగారు, శుక్రాచార్యుల వారు, శనిగారు. ఈ 5 గ్రహాలకి కూడా వక్రత ఉంటుంది. వాళ్ళు వక్రించినప్పుడు సజావుగా ఉండే పరిస్థితులు వక్రిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే శుక్రుడు గాని, గురువుగారు గాని వక్రించడం అనేది చాలా చాలా మంచిది. శుభగ్రహాలు వక్రించినట్టయితే శుభ ఫలితాలే ఉంటాయి. ఇక శనిగారు వక్రించినప్పుడు అస్సలు అనుకూల పరిస్థితులు ఉండడం కష్టమవుతుంది. అలాగే కుజుడు వక్రించినా, బుధుడు వక్రించినా కూడా కొన్ని అనుకూల పరిస్థితులు ఉంటాయి. అననుకూలం అనేది వారి యొక్క స్థితిని బట్టి ఉంటుంది. ఏ రాశిలో సంచారం చేస్తున్నారు, అది లగ్నం నుంచి ఎన్నవ రాశి అనే దాన్ని బట్టి వారి యొక్క ఫలితాలు ఉంటాయి. అయితే ఈ జూలై 1వ తేదీ దగ్గర నుంచి 130 రోజుల కాలము నవంబర్ 7వ తేదీ వరకు కుంభరాశిలో శనైశ్చరుడు వక్రించారు. ఎన్ని డిగ్రీల దగ్గర వక్రించారు అంటే 25 డిగ్రీల 19 నిమిషాల దగ్గర వక్రించారు. అది పూర్వభాద్ర 2వ పాదం అవుతుంది. మరి వక్రించిన తర్వాత వారు ఎక్కడెక్కడికి వస్తున్నారు? పూర్వభాద్ర 1వ పాదము, శతభిషం 4వ పాదం వెనక్కి వస్తున్నారు. అంటే ఇక్కడ ఇంచుమించుగా 6 డిగ్రీలు వక్రించున్నారు. మరి ఈ శతభిష నక్షత్రం 4వ పాదము 18 డిగ్రీల 39 నిమిషాల దగ్గర నుంచి మళ్ళీ తిరిగి రుజుమార్గంలోకి వెళ్తారు. శతభిషం, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు, అలాగే పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఆ మిగతా 9 పాదాలు కూడా మీనరాశిలోకి వెళ్ళిపోయి ఉంటారు శనిగారు. ఇక 6 డిగ్రీల నిడివి కలిగినటువంటి ఈ కుంభరాశిలో ఆ సమయంలో వక్రించి ఉండంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటే శనీశ్చరుడు మందగ్రహం, కుంభరాశి చరరాశి, వాయుతత్వ రాశి, అలాగే వీరు మందుడు. ఇన్ని రకాల లక్షణాలన్నీ కూడా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. బద్ధకం ఎక్కువగా అవడము, కోర్టుకి సంబంధించిన లావాదేవీలు, రాజకీయాలకి సంబంధించినటువంటి లావాదేవీలు, చాలా అనిశ్చిత పరిస్థితులలో ఉండడం, ఇలాంటి ఫలితాలు చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. శనిగారు వక్రించారు కదా, అంత పూర్తిగా నియమబద్ధంగా నిజాయితీగా ఉండడం అనేది కొంచెం కష్టమవుతుందన్నమాట. దీనికి సాటి ఏది అంటే గురుబలం. గురుబలం గనక వ్యక్తిగత జాతకాలలో, అలాగే గోచారంలో కూడా గురుగారి యొక్క స్థానం చాలా బలంగా ఉన్నట్లయితే చాలా వరకు శనిగారు వక్రించిన ఈ దుష్ట ఫలితాలనేవి తగ్గిపోతాయి అని చెప్పి తెలియజేస్తూ, శనిగారి యొక్క దుష్ట ఫలితాలు తగ్గిపోవడానికి
శని గారికి తైలాభిషేకం చేసుకోవడము, అలాగే శివుడికి అభిషేకం చేసుకోవడము, హనుమాన్ చాలీసా చదువుకోవడము, ఇలాంటివి చేసినట్టయితే చాలా వరకు ఈ దుష్ట ఫలితాలు తగ్గిపోతాయని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇప్పుడు రాసుల్లోకి వెళ్దాం. కన్యా రాశి. కన్యా రాశి వారికి శనిగారు వక్రించినటువంటి ఈ 130 రోజుల కాలము కూడా చాలా అద్భుతమైన కాలం అని చెప్పచ్చు. వారు 6వ స్థానంలో వక్రించారు. అంటే మరింతగా పట్టుదల పెరుగుతుంది. మరింతగా వీరి సంకల్ప బలాలు పెరుగుతాయి. మరింతగా కృషి పెరుగుతుంది. మరింతగా విజయాలు లభిస్తాయి. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి కాలంగా తెలియజెప్పుకోవచ్చు. అలాగే అనారోగ్య పరిస్థితుల నుంచి ఔషధ సేవనంతరము ఆరోగ్య పరిస్థితుల్లోకి మారిపోతారు. ఆరోగ్యం బావుంటుంది. దూరాభార ప్రయాణాలు బావుంటాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బావుంటాయి. ధనం ఎక్కువ ఖర్చవుతుంది. వైద్యానికి ధనం ఎక్కువ ఖర్చు పెడతారు. అది ఒక్కొక్కసారి విరాళాల రూపంలో కూడా అవుతుంది. ఇలా అనేక విధాలుగా శనిగారి యొక్క వక్రత వీరికి ఫలితాలనిస్తోంది. అయితే ఎక్కువ పార్ట్, మేజర్ పార్టు అధికమైనటువంటి విజయాలు అందుకునే విధంగా ఉంది కాబట్టి వీరు ఏదైనా ప్రాజెక్ట్ వర్క్స్ స్టార్ట్ చేసుకోవాలి అనుకున్నా, ఇంకా ఇతరత్రా ఏదైనా ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసుకోవాలి అనుకున్నా, తారాబలం, చంద్రబలం చూసుకుని ఒక మంచి సమయం, హోరతో సహా మంచి సమయాన్ని గనక ఎంచుకుని పెట్టుకున్నట్లయితే, ఒక మంచి ముహూర్తాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే, వీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేసి, అందులో విజయం సంపాదించి ఉన్నత స్థితిలోకి వెళ్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అయితే పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. దూరాభార ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే విదేశీ ప్రయాణాలకి వెళ్ళాలి అని చెప్పి ఉవ్విళ్ళూరుతూ ఉన్నవారు ఖచ్చితంగా మీరు ప్రయత్నాలు చేసుకోండి, సాధిస్తారు అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.